హలో అండి. అందరికి ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. శ్రావణ మాసం అంటే ఫుల్ హడావుడి ఉంటుంది కదా! అలాంటిది శుక్రవారం అంటే ఇంకా కాస్త హడావుడి ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి అలంకరణ అండ్ నైవేద్యాలు అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఒకటే రోజు ఇబ్బంది పడకుండా ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ రోజుకి మనకు కొంచెము పని అనేది తగ్గుతుంది అండ్ హడావుడి లేకుండా కొంచెం ఫ్రీగా మనం అయితే చేసుకోవచ్చు. అందుకనే చెప్పి నేను ముందు రోజు అయితే ఆర్మీ యూనిట్కి అయితే వెళ్ళి నందివర్ధన పూలు ఇక్కడ ఉంటాయండి. పంజాబ్లో పువ్వులు దొరకడం కొంచెం కష్టం, ఈ పువ్వులు అయితే కొంచెం దొరుకుతాయి. అందుకని చెప్పి ఈ పువ్వులు అయితే నేను తెచ్చుకున్నాను. ఆర్మీ యూనిట్కి వెళ్ళి తెచ్చుకున్న పువ్వులను అయితే ఇలా మాల కట్టుకుంటున్నాను. మీకు కూడా ఈ ఐడియా యూజ్ అనిపిస్తే మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఇంకా మాల కట్టేసుకుని ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ రోజుకి అయితే ఫ్రెష్గా ఉంటుంది. సో అమ్మవారికి అలంకరణ చేసుకున్న తర్వాత ఇవైతే మనం మాలలాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను, లాస్ట్లో చూసేయండి. అండ్ నైట్ అయ్యాక మేమైతే అమ్మవారి అలంకరణ అండ్ డెకరేషన్ అయితే చేసామండి. నేను అమ్మవారి అలంకరణ అంతా నేను చేశాను. మా ఆయన అయితే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా అయితే తనే చేశారు, నేనైతే ఏం చేయలేదు. అమ్మవారి అలంకరణకే నాకు అంత టైం సరిపోయింది. సో ఇంకా తనకైతే హెల్ప్ చేయమనేసరికి అతన్నే హెల్ప్ చేశారు. చేయమని అడగక్కర్లేదు, తనే ముందుకు వచ్చి ఏదైనా హెల్ప్ కావాలని చెప్పి తనే చేస్తుంటారు. సో తనే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా చేశారు. ముందు ఆర్చ్ లాగా ఇదంతా కూడా తనే సెట్ చేశారు. చిన్న రాడ్ ఇక్కడ ఉంటే మా దగ్గర రాడ్ ఉంటే ఆ రాడ్ ఇలా సెట్ చేశారు. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. ఈ పువ్వులు కూడా నేను 1 డే డెలివరీలోనే అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాడండి తనైతే. సో ఈ పువ్వుల వల్ల అది ఇంకా చాలా లుక్ అనిపించింది, చాలా అందంగా అయితే మాకు అనిపించింది. ఇంకా పువ్వులు పెట్టేశాక లైట్ డెకరేషన్ అంతా కూడా తనే సెట్ చేశారు. ఈ లోపు తన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసే లోపు నేనైతే అమ్మవారికి శారీ ప్లీటింగ్ అంతా ప్రీ ప్లీటింగ్ అయితే నేను చేసుకున్నాను. ఆ ప్రీ ప్లీటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి అయితే చీర కట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఈ చీర అయితే మా అమ్మ ఇచ్చిందండి, నేను ఇంకా కొనుక్కోలేదు. ఈ చీర కాంబినేషన్ అంతా చాలా బాగుంది కదా. సో ఇదైతే నేను ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాను. ఇంకా అదైతే కట్టేశాను. ఇదంతా మేము సెట్ చేసేసరికి నైట్ అయితే మాకు 1 అయిందండి. ఇద్దరం చేసేసరికి 1 అయింది. ఇంకొకరం చేయాలంటే ఇది అసలు కాని పని. సో ఇద్దరం ఎలా మాట్లాడుకుంటూ డెకరేషన్ అండ్ అమ్మవారి అలంకరణ అయితే చేసాం. నా దగ్గర ఉన్న నగలతో అయితే ఇలా చేశాను. ఇంకా నెక్స్ట్ షార్ట్లో ఎలా పూజ చేసుకున్నాను అనేది పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి. అందరికి ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరు ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. శ్రావణ మాసం అంటే ఫుల్ హడావుడి ఉంటుంది కదా, అలాంటిది శుక్రవారం అంటే ఇంకా కాస్త హడావుడి ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి అలంకరణ అండ్ నైవేద్యాలు అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఒకటే రోజు ఇబ్బంది పడకుండా ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ రోజు